హలో గాయస్, ఈరోజు వీడియోలో మనం డిఎంఎల్ అయితే వెళ్ళబోతున్నాం. మన ఫ్రెండ్స్ సాయి పవన్, సాయి గిరీష్, శ్రీధర్ అండ్ జయశంకర్. ఇప్పుడైతే ప్రెసెంట్ టైం వచ్చేసి 3 o'clock. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. మేమైతే హనుమంత్ వాక్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 150 km అయితే ఉంది అండ్ 4 hours జర్నీ అయితే చూపిస్తుంది. మనం డియోమలికి అరకు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము విజయనగరం మీద నుంచి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అరకులో ఇంకా ప్లేసెస్ కాల్ చేద్దాం అనుకున్నాం. ఇది యాక్చువల్గా ముందే ప్రీ ప్లాన్ చేసిన ట్రిప్, కానీ కొన్ని అనుకోకుండా మైనస్లు అయ్యాయి. అదేంటో నెక్స్ట్ చెప్తాను. సాలూరు నుంచి అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి, కానీ మాకు గూగుల్ మ్యాప్స్ లో రైట్ సైడ్ షార్ట్ కట్ చూపించింది. టైం అయితే సేమ్ చూపించింది, కానీ 25 kilometers అయితే తక్కువ చూపించింది. షార్ట్ కట్ తీసుకున్న స్టార్టింగ్ లో చాలా మంది అడిగాము, వాళ్ళు కూడా ఈ రోడ్ డియోమలి వరకు అయితే వెళ్తుంది అన్నారు. సో ఇంకా ఆలోచించుకుంటూ అయితే వెళ్ళిపోయాం. అసలు ఇది ఏ రోడ్డు మాకు కూడా తెలీదు, ఇలా నక్కలు కూడా కనబడ్డాయి. అలాగే చాలా దూరం వచ్చాం కాబట్టి ఇంకా కంటిన్యూ అయిపోయాము. రూట్ అంతా అయితే ఇలాగే ఉంది. అసలు కార్లు వెళ్తాయి అనిపించింది. కార్లు, బైక్స్ కాదు కదా, అసలు మనుషులు కూడా ఎవరు కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళాక గూగుల్ మ్యాప్ సిగ్నల్ కూడా పోయింది. ఇంకా అలా కంటిన్యూ అయిపోయాము. కానీ అలా చాలా దూరం వెళ్ళిపోయాక కొంతమంది అయితే కనిపించారు. వాళ్ళు ఒరిస్సా బార్డర్ అని చెప్పారు. అదైతే వాళ్ళకి తెలుగు కూడా అర్థం కాలేదు. సో ఆ రోడ్ అయితే వెళ్తుంది అన్నారు. ఇంకా చాలా దూరం ఉంది, చాలా దూరం అయితే వెళ్ళాలని చెప్పారు. మేము ప్లాన్ చేసినట్లయితే డియోమలిలో సన్ రైజ్ మిస్ అయిపోయాం, కానీ ఇక్కడ లొకేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. అలా చాలా దూరం వెళ్ళాము. ఒక ఊరు దాటాక రోడ్స్ అయితే కొత్త వేసారు అనిపించింది. రోడ్స్ డైరెక్ట్ కనెక్టింగ్ టు డియోమలి అంట. సో ఇంకా మాకు మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్లయింది.
ఎట్ లాస్ట్ గా ఆర్చ్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ నుంచి ఇంకా చాలా డిస్టెన్స్ అయితే వెళ్ళాలి. అండ్ మనం సాలూరు నుంచి స్ట్రైట్ గానే వస్తే డైరెక్ట్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. మేము రైట్ తీసుకున్నాం కాబట్టి ఇలా పై నుంచి అయితే వచ్చాము. డియోమలికి కార్ కంటే బైక్స్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అన్న ఒపీనియన్, ఎందుకంటే చాలా వరకు ఘాటియే ఉంది అండ్ బైక్ నుంచి అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ మన డియోమలి అయితే వచ్చాం. ఇప్పుడు మన స్టేటస్ చెక్ చేద్దాం. అసలు డిఎంఎల్ వస్తామరా అనుకున్నాం, కానీ ఫైనల్ గా అయితే వచ్చాము. స్టార్టింగ్ లో మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, 100 రూపీస్. టైం వచ్చేసి 8 అవుతుంది. ఫాగ్ అయితే ఏం లేదు, కానీ దూరంగా కొంచెం ఫాగ్ అయితే కనిపిస్తుంది. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. అక్కడ కొండల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ మధ్యలో జర్నీ చాలా డిఫరెంట్ ఫీల్ అండ్ వైబ్ అయితే ఇస్తుంది. చాలా వెరైటీగా ఉంది అసలు. నిజంగా ఎర్లీ మార్నింగ్ వచ్చింటే మాత్రం దూరంగా రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ పైకి అయితే మనం వెళ్ళాలి. చూడడానికి ఎంత స్లాంట్ గా కనిపిస్తుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. డిఎంఎల్ ట్రెక్కింగ్లో ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. మార్నింగ్ 3:30 స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 5 hours పట్టేసింది మొత్తానికి. కార్ పార్క్ నుంచి వ్యూ పాయింట్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 1 kilometer అయితే నడాల్సి ఉంటుంది. అండ్ ఎక్కడ వాటర్ బాటిల్స్ ఏం షాప్స్ కూడా ఏముందో, సో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మీరు పట్టుకుంటే మంచిది. చెప్పుల కన్నా షూస్ వేసుకోవడం ఇంకా మంచిది, మనకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ చెప్పులు అయితే జారుతున్నాయి కూడా, సో మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు.
సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. కింద నుంచి పైకి వచ్చేసరికి అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. సో ఇది మా ఎక్స్ప్రెషన్స్. నా పొట్ట తీసా చాలా స్ట్రెయిన్ అయిపోయాం. శ్రీధర్ ఒకటే ఎనర్జెటిక్ ఉన్నాడు. సాయి పవన్ మిస్సింగ్. ఎంత స్ట్రెయిన్ అయినా వ్యూ చూసరికి అంతా పోయింది. ఇంకా ఏదో డ్రీమ్స్ లో ఉన్నట్లే ఉంది. ఏదో మూవీస్ లో చూపిస్తారు కదా ఆ టైప్ ఆఫ్ లొకేషన్స్ లో ఉన్నట్లే అనిపించింది. బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ టు మిడ్ ఫిబ్రవరి వరకు. మేము వచ్చేసి అక్టోబర్లో అయితే వెళ్ళాము. అండ్ రూట్ కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు, ముందే మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవడం బెస్ట్. ఎందుకంటే సిగ్నల్ కూడా ఉండదు అక్కడక్కడ.